సో బ్రదర్, ఇప్పుడు చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఎలిగేషన్ మీరు తీసుకొస్తా ఉన్నారు. అంటే మనకి న్యాయమైన కోరిక, మనకి రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇవన్నిటి మీద మీరు గత 27 నెలల నుంచి, అంటే ఈ గవర్నమెంట్ ఏర్పడిన కాడి నుంచి మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. మీ మీద లాఠీ చార్జులు, అక్రమ కేసులు తప్పితే వేరే కొత్తగా జరిగింది ఏం లేదు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. ఎస్ సార్, ఇప్పుడు మళ్ళీ రేజ్ రిలాక్సేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్లపై కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటన్నా శాంతియుతంగా వాళ్ళు ఏం చెప్పారు, కొత్త ప్రభుత్వం మాకు అధికారులతో నివేదికలు అన్ని శాఖల నుంచి రావాలి, ఖాళీలు రావాలి అని చెప్తే కదా 2.5 సంవత్సరాల నుంచి అర్ధభాగం అయిపోయింది కదా. మరి ఇన్ని రోజులు ఓపిక ఉంది. తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు దానిపైన విశ్వసనీయత ఉన్నది, వాళ్ళ మీద గౌరవం ఉన్నది. మరి 2.5 సంవత్సరాలు మేము వాళ్ళ కోసం ఆగినాం. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడానికి ప్రధాన కారణం ఏందని నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. దానికి ఏం సమాధానం చెప్తారు? రెండోది, ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 17 సంవత్సరాల నుంచి డైట్ టీటీసీ లెక్చరర్స్, అదేవిధంగా బీఈడీ లెక్చరర్స్కు సంబంధించిన 17 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. దాంతోపాటు ఇంకొకటి, ఉస్మానియా ఇప్పుడు మామూలుగా యూనివర్సిటీలు ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే 82% మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళతోనే ఈరోజు విద్యను నడిపిస్తారు. అది కూడా అలా నియామకాలు జరగక 15 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మన మోడల్ స్కూల్ తెలంగాణ వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. మళ్ళీ 2014లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కనుక చూసుకుంటే తెలంగాణ విద్యా సంస్థలలో 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ కావడం అనేది 1,00,000 మంది తగ్గిపోయారు 2014-2024 ఒక దశాబ్దంలో. అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వృద్ధి రేట్ అనేది ఎందుకు తగ్గింది అంటే వీళ్ళ దగ్గర మౌలిక వసతులు లేకనే కదా. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. దయచేసి ఇన్ని దశాబ్దాలుగా నోటిఫికేషన్లు, ఇప్పుడు ఒకరికి జేఎల్ కావాలని ఉంటుంది, డిఎల్ కావాలని ఉంటుంది, ప్రొఫెసర్ కావాలని ఉంటుంది, డిప్యూటీ ఎడ్యుకేషన్ కావాలి, ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. 17 సంవత్సరాలు పుస్తకం పట్టుకొని నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయరు కదా. అప్పుడు నువ్వు విడతల వారికి ఇస్తే ఏజ్ రిలాక్సేషన్ ఎవడు అడగడు. నువ్వు 17 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లో ఒక నియామకం వేయకుండా ఏజ్ రిలాక్సేషన్కి ఇంత ఇబ్బంది పెడితే మరి 70 ఏళ్ళ తర్వాత చట్టసభలకు పోయి ఏం చేస్తారు? ఫోన్లలో రీల్స్ చూస్తారు వీళ్ళు. మరి వీళ్ళకెందుకు ఏజ్? వీళ్ళకి కూడా 50 ఏళ్ళ తర్వాత పనికి రావద్దు, అంతే కదా. వీళ్ళకి కూడా అర్హతలు పెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డిగ్రీ పాస్ కాలే, ఆయన గవర్నెన్స్ తెలియదు. ఈ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని అమెండ్మెంట్ బిల్లులు తెచ్చిర్రు, లేకపోతే 2/3 అంటే ఏంది, లేకపోతే అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు, లేకపోతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావచ్చు, అసలు దాంట్లో 2/3 తెలియదు, ఒక బిల్ ఎట్లా పెట్టాలో తెలియదు. అంటే మనం ఇట్లా పర్సనల్గా మాట్లాడితే మాకు తెలుసు కదా. ఇప్పుడు నేను 2.5 మా రూమ్కి వచ్చి చూడు, 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చదువుతున్నా. మా అమ్మకు దూరంగా ఉన్నా, ఊరికి దూరంగా ఉన్నా, పండుగలకు దూరంగా ఉన్నా, దగ్గర 15 లక్షల రూపాయలు పెట్టినా. మళ్ళీ చదువు రాదని కూడా చెప్తాడు. చదువు అంటే అప్పుడే కొట్ట అంటే అది కాదు విషయం. నేను జాతీయ స్థాయిలో ఎగ్జామ్లు, జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం నెగిటివ్ మార్కులు పెడితే టాప్ స్కోర్ వచ్చింది. టెట్లో కూడా ఓపెన్ కేటగిరీలో నాకు టాప్ స్కోర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే జిల్లాల వారిగా 1 పోస్టు 2 పోస్టులు ఇస్తే 30,000 పైచీలకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 30,000 పైచీలకు విద్యా సంస్థలు ఉన్నాయి జిల్లా పరిషత్ హై స్కూల్లో. దాంట్లో 1 పోస్టు 2 పోస్టులు వేసి అని నేను క్రిస్టియానో రొనాల్డో చేస్తా, అరిస్టాటిల్ చేస్తా, అలెగ్జాండర్ చేస్తా అంటే ఎట్ట అవుతుంది కదా. సో ఫస్ట్ పోస్టులు భర్తీ చేయాలని ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇప్పుడు అంతమంది సీనియర్లు, ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన 70 ఏళ్ళు, పేరు వద్దు మళ్ళీ, పేరు చెప్తే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారు. 75 ఏళ్ళు ఉన్నాయి, నాకు పదవి కోసం అని వెంపర్లాడి చివరికి ఆల్రెడీ 30-40 సంవత్సరాల పదవి వాడి చచ్చిపోయే దశలో కూడా ఏడుస్తుండు మన పదవి వచ్చిందని ఆనందపడుతుండు ఆయన. ఏం ఉద్ధరిస్తాడు? యువకులు లేరు, వాళ్ళకి అవకాశాలు రావద్దా? మరి చదువుకొని వీళ్ళు తెలంగాణ అభివృద్ధిలో బ్యూరోక్రాట్స్ పనిచేయొద్దా, ఉద్యోగులు పనిచేయొద్దా అని చెప్పి ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. అన్ని నోటిఫికేషన్లు, పోలీస్ కావచ్చు, విద్యా సంస్థలు, మెగా డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4 కావచ్చు, జెన్కో కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అన్ని శాఖలలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవైపు ఆ విశ్రాంతి ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బకాయిల కోసం ఫైట్ చేస్తున్నారు, ఒకవైపు మీరేం ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు? అంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంటుంది, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎంతసేపు మొన్నటిదాకా ఎలక్షన్స్ కోసం అటు కేరళ ఇటు తమిళనాడు తిరిగారు, అయిపోయినాయి, అక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి, కేరళలో అధికారంలోకి వచ్చారు, మళ్ళీ పక్కన పడ్డారు, చల్లబడ్డారు అంతా కూడా. మరి ఇప్పుడు మీ యొక్క ఏదైతే ఈ నిరసన ఉందో దీన్ని ప్రభుత్వం పెద్దగా అంటే మైండ్లోకి తీసుకోవట్లేదు. సమయం వస్తుంది అన్న, దానికి చెప్పే మీ సమాధానం ఏంటంటే స్టాలిన్ గారు
ఆయన ఒక పెద్ద చరిత్ర ఉన్న పార్టీ, వాళ్ళ ఫాదర్కు పెద్ద చరిత్ర ఉన్న పార్టీ తమిళనాడులో, కర్ణాటకలో కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు. తీసి పెడితే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కూడా గెలవాలి. అంటే అవకాశం వస్తుంది. 2029 ఎలక్షన్లు ఉన్నాయి. ఈయన గ్లోబల్ లీడర్ అయితే రేవంత్ రెడ్డి మొన్న ఆడ కూడా కామారెడ్డిలో గెలవాలిగా, గెలవలేదు. సో దయచేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి గమనించాలి భవిష్యత్తు నీ యొక్క రాజకీయ నేపథ్యం ఎట్లుంటుందని. ఎందుకంటే ఇదే స్టాలిన్ రేపు నిద్రపోవడానికి రోజుకు 7 గంటలల్లా 4.5 సంవత్సరాలు పడుతుంది స్టాలిన్కు. ఎందుకంటే ఆయన చూసిన లైఫ్ వేరు. కనీసం ఈరోజు ఎమ్మెల్యే గెలవాలి అంటే దెర్ ఆర్ పీపుల్ డెమోక్రటీలో చాలా ఇంటెలెక్చువల్ కూడా హరికథలు చెప్తే నమ్మే పొజిషన్లో ఎవరు లేరు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేయండి, అన్ని వర్గాలను సంతృప్తిగా వెల్ఫేర్ దిశగా చేసే ప్రయత్నాలు చేయండి. లేదంటే మనం ఇప్పుడు దీదీ ఎంత టైగర్ పాలిటిక్స్ చేసింది, ఒక దీదీ గారు 200 బీజేపీకి వచ్చేసి. సో దీదీ గారు ఎంత ఫైర్ బ్రాండో మీకు తెలుసు. సో అటువంటి ఫైర్ బ్రాండ్ను కూడా ఈరోజు కనీసం ఎమ్మెల్యే కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది. అసంటామని కూడా ఈరోజు ప్రజలు తీసి పక్కన పెట్టిర్రు. రేపు వీళ్ళు ఎవరైతే ఈ అధికారం పదవులు చూసుకొని మురుస్తా ఉన్నారో ఇది శాశ్వతం కాదు. అది ఖచ్చితంగా నిరుద్యోగులు గట్టిగా దెబ్బ కొడతారనేది హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే మన గతంలో ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ గుర్తుందో లేదో <2% గెలిచిర్రు. అది మొత్తం పోతుంది, అది మైనస్ అవుతుంది, రుణాత్మకం అవుతుంది. మీ క్యాబినెట్ మళ్ళీ గతంలో ఎక్కడ ఉన్నారో ఆ పరిస్థితులకు వస్తుంది. దయచేసి అందాక తెచ్చుకోకుండా అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను.